హలో అందరికీ, బాగున్నారా అందరూ? ఈరోజు మా చిన్నోనికి ఫ్లాష్ కార్డ్ చూపిస్తున్నాము. ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్స్కి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ వాళ్ళు కలర్ రికగ్నైజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో తెప్పించాను నేను. వీటిని ఐడెంటిఫై చేసి ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు మా చిన్నోడు. అంటే ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు చేయలేరు, బట్ అబ్జర్వ్ చేయగలరు వాళ్ళు. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ కలర్స్ని రికగ్నైజ్ చేయలేరు కాబట్టి. ఇంకా మా బాబుకి 4 months. సో వాటన్నింటినీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అంతే. అబ్జర్వ్ చేసి ఆ కార్డ్స్ని నెట్టు పెడితే ఆడ తిప్పడానికి ట్రై చేస్తున్నాడు. మీరు చూడండి, ఇప్పుడు నేను ఫ్లవర్స్ ఇంకా బర్డ్ని చూపిస్తున్నాను. ఇట్లా చూస్తున్నాడు, చూస్తే మళ్ళీ కిందికి చూశాడు, ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత ముద్దుగా చూస్తుండో. ఇప్పుడు నేను ఇంకో కార్డ్ తీసాను. ఒకవైపు మూన్ ఉంది అండ్ ఇంకో వైపు సన్ ఉంది. అది చూపిస్తున్నాను. చూస్తున్నాడు, ఆడుతున్నాడు అండ్ బోల్లో పడడానికి ట్రై చేస్తున్నాడు గ్యాప్లో. అది చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఫ్లవర్స్ అండ్ బర్డ్ మళ్ళీ చూపిస్తున్నాను. చూస్తున్నాడు, అది చేతిలో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఆడుతున్నాడు మంచిగా. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. మా పెద్ద పాప అతను ఆడిస్తుంది కార్డ్ చూపించుకుంటూ. చూడండి ఎంత బాగా ఆడుతుంటున్నాడు. ఈ విజువల్ రిప్రజెంటేషన్స్కి ఫ్లాష్ కార్డ్ చాలా ఉపయోగపడతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇవి నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను. ఎందుకంటే ఇవి పిల్లల గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే ది కెన్ వాళ్ళు చూడగలరు అన్నమాట. ఆ విజువల్ని చూస్తుంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. యూ కెన్ అబ్జర్వ్, యూ కెన్ చూడండి. అక్కడ మధ్యలో వాడితో ఆడుకుంటున్నాడు ముద్దుగా చిన్నోడు. చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో. సో మీకు ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూడండి మా చిన్నవాడి ముచ్చటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.